అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం భమిడిపల్లి నరసింహమూర్తి గారు రచించిన నగరంలో ఓయాసిస్సు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నిజాం ప్రభుత్వం నుంచి భాగ్యనగరం తదితర ప్రాంతాలు స్వాతంత్ర్యం సిద్ధించుకున్న సమయం అది. విశాలాంధ్ర ప్రదేశం గుండా నిండా తెలుగు వాసనలు పీల్చుకుంటూ సంపూర్ణత్వాన్ని సంపాదించుకున్న ఆ శుభక్షణాల్లో భాగ్యనగరం అంటే పువ్వుల తోటల ప్రదేశం భాగ్యనగరంగా సింగారించుకుంటున్న రోజుల్లో తెలుగు ప్రాంతం నలుదశల నుంచి వచ్చి వివిధ శాఖల్లో ఉద్యోగించి ప్రజలు ఒక 4 తోటల నడుమ అందమైన కొండ ప్రదేశాన్ని సరిచేయించుకుని సువిశాలమైన బస్తీని ఏర్పాటు చేసుకున్నారు. 400-500 ఇళ్లు విశాలమైన ప్రదేశంలో వెలిశాయి. 20 నుండి 30 వీధుల్లా విస్తరించిన ఆ విశాలాంధ్ర కాలనీలో ప్రతి ఇంటికి చక్కటి చెట్లు, చాలా ఇళ్లలో తీయటి నీళ్ల బావులు, అదీ కాకుండా ఊరు బావులు, రోడ్డుకి 2 వైపులా ఉన్న చెట్లు కొమ్మలు కలబోసి నేసిన పచ్చదనాల పందిరిలాంటి ఆ విశాలాంధ్ర కాలనీ ఓ కోనసీమ, ఓ అరకు వ్యాలీ, ఓ మాటలో చెప్పాలంటే ఆరోగ్య స్వర్గం. అది గత చరిత్ర. ఆ చరిత్రకి సాక్షి కృష్ణదాస్. కృష్ణదాస్కి 75 ఏళ్లు దాటే ఉంటాయేమో గాని ఆరోగ్యంగా ఉంటాడు. 500 గజాల స్థలంలో ఒక మూలగా కట్టిన ముచ్చటైన చిన్న ఇల్లు. ఇంట్లో బెడ్రూమ్లో కన్నా ఇంటి చుట్టూ చెట్ల కింద పడుకోవటం అతనికి చాలా ఇష్టం. 6 ఋతువుల్లో సహకరించే ప్రతి ఋతువు తన మంచం ఏదో ఒక చెట్టు కిందే. వర్షాకాలం మాత్రం ఇంట్లో పడుకున్న రోజులు ఎక్కువ ఉంటాయి. భార్య ఆ మధ్యప్రదేశ్లో ఎక్కడో ఉద్యోగం చేస్తున్న కొడుకింటికెళ్ళి కాయిలా పడి మరణించింది. పట్నం గాలి పట్నం నీళ్లు నీకు పడలేదే అని బోరుమన్నాడు నగరంలో పల్లె కల్పించుకున్న కృష్ణదాసు. ఇప్పుడు ఇంట్లో తను ఏకాకి కాదు. ఇంటి చుట్టూ చెట్ల మీద పిట్టెలు పలకరిస్తూ ఉంటాయి. ప్రతి ఆకు పండే వరకు చెట్టు నంటి పెట్టుకుని ఉన్నా రాలుతూనే అతనికి ఆశీస్సులు ఇస్తున్నట్లో, తివాచీ పరిచినట్లో పులకిస్తుంటాయి. కూరగాయల చెట్లు, ఆకుకూరలు అయితే సరే, పునాస మామిడి చెట్టు ఏటి పొడుగునా కొత్త ఆవకాయలు ఇస్తూ ఉంటుంది. వేప చెట్టు ఆరోగ్యాన్ని వీస్తుంటుంది. 4 వీధులు ఆవల ఉన్న కిరాణా కొట్టుకి సైకిల్ ఎక్కి వెళ్లి కావలసినవి తెచ్చుకుంటూ పెరట్లో కరివేపాకు రెబ్బలు తుంపి తెలుసున్న వాళ్ళకి పంచిపెడుతూ అందర్నీ పల్లకరిస్తూ నిత్య యవ్వనుడుగా ఉంటాడు ఆయన. అతనికి వయసు రాలేదు గాని విశాలాంధ్ర కాలనీకి వయసు వచ్చేసింది. తమ చుట్టుపక్కల ఇళ్లన్నీ మొదలు నరికిన చెట్లతో పాటు కూలిపోయాయి. 4 అంతస్తుల నుంచి 9 అంతస్తుల భవనాల దాకా ఎదిగిపోయాయి. కనుచూపు మేరలో పచ్చదనం లేదు. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ మూలాల్ని సూర్యోదయ సూర్యాస్తం సౌందర్యాలు కోల్పోయాడు కృష్ణదాస్. ఎవరిని ఏమనగలడు? ఎవరిష్టం వాళ్ళది. తమ ఇళ్లని డెవలప్మెంట్ అనే పేరుతో ఏ బిల్డర్కో ఇచ్చేసి డబ్బు ఫ్లాటు అన్నీ సంపాదించుకుని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని తప్పు పట్టకూడదు. కాని కృష్ణదాస్కి ఆ కోరిక లేదు, ఆ ధ్యాస లేదు. అయ్యో, పచ్చని చెట్లు కూలిపోతున్నాయే, చల్లటి బావులు పూడుకుపోతున్నాయే, తను కష్టపడి కలలు కని రూపొందించిన విశాలాంధ్ర కాలనీ కళ్ల ముందే కనుమరుగవుతుందే అని బాధపడ్డాడు కృష్ణదాసు. ఆ వేళ కాలనీ నిర్మాణానికి తోడుగా ఉండి నానా గోలా చేసి తూర్పు వైపు ఎంట్రన్స్ ఉండేలా ఫ్లాట్ అలాట్ చేయించుకున్న వెంకటేష్ గౌడ్ కూడా డెవలప్మెంట్కి ఇచ్చి వెళ్లిపోతున్నాడు. ఇంటి మీద ఇల్లాల మీద మమకారం లేని వాళ్ళు ఉంటారా? కృష్ణదాసు తనలో తనే చాలాసార్లు అనుకున్నాడు. ఎదురింట్లో చెట్టు పక్కింటి గోడ కూలిపోతున్నప్పుడు తన కళ్ళల్ని ఎవరో తవ్వేస్తున్నట్లు నలిగిపోయేవాడు. అప్పటినుంచి తలుపులు బిడాయించుకుని లోపల దాక్కోవటం అలవాటు చేసుకున్నాడు కృష్ణదాసు. అటు ఇటు ఇల్లు కూలగొట్టి అపార్ట్మెంట్ కట్టిస్తున్న రెడ్డిగారొచ్చి 3 కలిసి బ్రహ్మాండమైన వెంచర్ టేకప్ చేయాలని సామధాన భేదోపాయాలతో ప్రయత్నించాడు. రేటు ఎక్కువ ఇస్తానని, 2 ఫ్లోర్స్ ఇస్తానని దానోపాయాలతో హెచ్చరింపులతో భేదోపాయంతోనూ కృష్ణదాస్కు టెన్షన్ పెట్టారు. కృష్ణదాసు చెల్లించలేదు. ఈ ఇంటికి వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేయించేశాను అని అంటూ ఉండేవాడు. రెడ్డిగారు మధ్యప్రదేశ్లో ఉన్న కృష్ణదాసు కొడుకు దగ్గరికి వెళ్లి అతన్ని ప్రలోభ పెడితే పని సానుకూలంగా అవుతుందని ఊహించి గమనించి అక్కడికి వెళ్లాడు. అతనికి లక్షల లాభాన్ని చూపించి బుట్టెలో పడేశాడు. కృష్ణదాసు కొడుకు సెలవు పెట్టుకుని హైదరాబాద్ వచ్చి తండ్రిని ఈ ఫ్లాట్ కూడా అమ్మేసి సుఖపడమని చెప్పాడు. కృష్ణదాస్ లొంగలేదు. తండ్రి కొడుకులకి 2-3 రోజులు యుద్ధం ప్రచ్ఛన్నంగా కొనసాగింది. ఒరే, ఈ ఇంటి మీద, ఈ మట్టి మీద నాకు వ్యామోహం కాదురా, ప్రేమ, భక్తి. ఇదిగో
ఈ మామిడి చెట్టుకి ఉయ్యాల కట్టి నిన్ను ఊపానురా. ఈ చెట్టు కిందే మీ అమ్మ నేను మంచాలు వేసుకుని పడుకున్నాంరా. మసూచికం వచ్చి నీ కొడుకు అల్లల్లాడిపోతూ ఉంటే ఈ వేప చెట్టు ఆకులు వాడి రోగాన్ని ఎగరకొట్టేసి రక్షించాయిరా. ఈ స్థలం నేను అమ్మను. ఇది వీలునామా రాశాను. నా తదనంతరం దాని ప్రకారం చేస్తే చాలు. తండ్రి సెంటిమెంట్స్ కి తలదించుకున్నాడు కృష్ణదాస్ కొడుకు. ఇది జరిగిన 2 రోజులకి విజయవాడలో ఉద్యోగం చేస్తున్న మనవడికి ఫోన్ చేశాడు కృష్ణదాస్. ఒరే, మీ నాన్నతో చెప్పకుండా ఓసారి రారా, నీతో మాట్లాడాలి అన్నాడు. చిన్నప్పటినుంచి ఆ మనవడికి తాతయ్య అంటే చెప్పలేని ఇష్టం. పైగా ఈ మధ్య కులం తక్కువ అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడని తండ్రి ససేమిరా ఒప్పుకోనంటే కృష్ణదాసు మనవడిని గెలిపించాడు. కొడుకుతో పోరాడి మనవడికి ఇష్టమైన మనువు చేయించాడు. దాంతో ఆ మనవడు కృష్ణమూర్తికి తాతగారంటే మరీ గౌరవం పెరిగింది. తాతయ్య పిలుపు అందగానే కృష్ణమూర్తి హైదరాబాద్ వచ్చాడు. తాతయ్య ఆర్గ్యుమెంట్, సెంటిమెంట్ బాగా అర్థం చేసుకున్నాడు. తాతయ్య, నీ ఇష్టాలు అభిప్రాయాలు ఎప్పటికీ వీగిపోనీయను అని తాతయ్యకి చెప్పాడు. కృష్ణదాసు తృప్తిగా నిట్టూర్చాడు. కృష్ణదాస్ ఇంకో 10 ఏళ్లు హాయిగా బతికాడు. తను కట్టిన విశాలాంధ్ర కాలనీ పేర్లు మారి, రూపు మారి, కేఆర్ నగర్గా కొంతమేర, బ్రహ్మానందరావు నగర్గా కొంత భాగం, సంజీవ్ నగర్గా మరో కొంత భాగం ఇలా ముక్కలైంది. ఎటు చూసినా 6 నిలువుల ఎత్తుకి తక్కువ లేకుండా అపార్ట్మెంట్స్ వెలిసిపోయాయి. పెళ్లికూతుల్లాంటి మహానగరానికి అందమైన దిష్టి చుక్కల కృష్ణదాసు ఇల్లు మిగిలింది. కృష్ణదాసు గతించాక ఆయన రాసిన విల్లు చేతికందింది మనవడు కృష్ణమూర్తికి. ఆయన కోరుకున్నట్లు కృష్ణమూర్తి ఆ ఇల్లుని ఓ పార్కులా, విశ్రాంతి గృహంలా, కాంక్రీట్ నగరంలో ఓయాసిస్లా అలానే ఉంచేయాలని తాతగారు వీలునామా ప్రకారం నిర్ణయం తీసుకున్నాడు. కృష్ణదాస్ కొడుకు అంగీకరించాడు. రండి, రిలాక్స్ అవ్వండి, 60 ఏళ్లు దాటిన వారికే ప్రవేశం అని ఆ ఇంటి గేటు తీసి వెళ్లిపోయాడు కృష్ణదాస్ కొడుకు మనవడు. ఆ తర్వాత రిటైర్ అయి వచ్చిన కృష్ణదాసు కొడుకు ఆ చెట్ల నీడని అందరికీ పంచుతూ, తాను అనుభవిస్తూ, నాన్న శవం పడుకోబెట్టిన చెట్టు కింద హాయిగా పడుకుంటున్నాడు. అయితే అతనికి అప్పుడే మృత్యువు రాదు. ఆ చెట్ల ఆకులు అతని ఆరోగ్యాన్ని పెంచుతున్నాయి, ఆయుర్దాయాన్ని పెంచుతున్నాయిగా మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.